నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దినగాని మల్లె పూల విదంబు తెల్లబడునే. వేపాకు పసరెంతసేపుగాచిన గాని తేనెతో సమముగ తీయబడునే. వెల్లిపాయలు తెచ్చి వేగంధమున గూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను. కుక్క తోకకు రాతి గుండు గట్టిన గాని వంకబోయిన కొన చక్కనగుని. కొంటెలను సజ్జనులతోను గూచితేమీ ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు. చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప. ఈ పద్యము ఎవరు రాశారు? ఏ శతకంలోనిది? ఈ పద్యం కాకుత్సం శేషప్ప కవి రాశారు. ఈ పద్యము నరహరి శతకంలోనిది. ఈ పద్యం ద్వారా మీరేం గ్రహించారు? నల్లగొంగడిని తెచ్చి మజ్జిగలో ముంచిన మల్లెపూ మాదిరిగా తెల్లబడదు. వేపాకు రసమున ఎంతసేపు కాచినా తీయబడదు. వెల్లుల్లిపాయలు తెచ్చి గంధము పూసిన మల్లెపూల వంటి వాసన రాదు. కుక్క తోకను పెద్ద రాయితో కట్టినా అది చక్కగా కాదు. అలాగే దుష్టుడిని మంచివారితో ఉంచిన వాడికి మంచి లక్షణాలు రావు. ఇట్లాంటి పద్యాలు మీకు ఇంకా ఏం తెలుసు? ఇలాంటి పద్యాలు నాకు వేమన శతకాలు, సుమతి శతకాలు, తెలుబాల శతకాలు, భాస్కర శతకాలు తెలుసు. ఉదాహరణ: మేడి పండు చూడ మేలిమైయుండును, పుట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకా మిలగురా, విశ్వదాభిరామ వినురవేమ, ధనము దమ్ము చేత దానవుండైపోయి, పేదవాడు పడేడు బాధ గనుక, కష్టపెట్టువారు కలకాలం ముందురా, కళ్ళగాదు రావి కంటి. వీటిని ఎందుకు నేర్చుకోవాలి? శతక పద్యాలు నేర్చుకోవడం వలన మంచి విషయాలు తెలుస్తాయి. సమాజంలోని అనుభవాల ద్వారా ఈ శతక పద్యాలు రచించారు. అందువలన ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. మానవ జీవనానికి మార్గదర్శకంగా ఈ శతక పద్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని తప్పక నేర్చుకోవాలి. సర్వేశ్వర శతకకర్త యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం. శ్రీకాళహస్తీశ్వర శతకం కవి దూర్జటి. ఇతను 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకడు. ఈయన శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే గ్రంథాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పిన దీశాలి. మల్ల భూపాలియం శతక కవి ఎలకూచి బాల సరస్వతి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. మహబూబ్నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో మొదటి త్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయమును రాశాడు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి. ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది. దాశరథి శతక కవి రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామిపై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలు
ఈయన కవిత్వంలో జాలువారు. నరసింహ శతకం కవి కాకుత్సం శేషప్ప కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకాన్ని రాశాడు. ఈతని రచనలో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు. విశ్వనాథేశ్వర శతకం కవి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. జననం 1934, మరణం 2011. మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక, ఆశు కవితా కేసరి అన్న బిరుదులను పొందాడు. హిందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆద్యమాతృక పద్యోద్యానము మొదలైనవి ఈయన రచనలు. శ్రీ లొంక రామేశ్వర శతకం కవి నంబి శ్రీధరరావు. జననం 1934, మరణం 2000. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. శ్రీమన్నింబాంచల మహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం ఈయన రచనలు. కవిరాజ బిరుదును పొందాడు. వేణుగోపాల శతక కవి గడిగ భీమ కవి. ఈయన జననం 14/1/1920, మరణం 3/4/2010. ఈయన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు. వీతిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా. సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం వేక నిష్ఠా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము, అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవి లేని పూజల మదింగైకో సర్వేశ్వరా. నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానం. ఈ 3 పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్ గల్గవో, చీరానీకము వీధులం దొరకదో,
శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగని ఓపవో చేరమ్మో ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారు? సిరిలేకైన విభూషితుండెగై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబులన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబులన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభి మల్లా నీతి వాచస్పతి. నీతిలో బృహస్పతి అంతటి వాడైన ఓ సురభిమల్ల, తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణము కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు, సంపదలు లేకున్నా భండన భీముడాత జన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడముచున్ గడగట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. దయాసముద్రునివైన ఓ శ్రీరామ, నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరును అని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు అని, కాంతివంతమైన అమ్ముల పొది, బాణాలు, కోదండములను ఉపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండవము చూపి కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవము మరొకరు లేరని, మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా వినపడే హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథమును చదివినట్లు భిక్షమీయంగ తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన చాలు నిప్పుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారము తీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనము ఉంచకున్న చాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రములో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను పోగొట్టేవాడా నరసింహ, విష్ణు భక్తులను
నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలు చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటే చాలు, అది దానం చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతి ఇచ్చినట్లే. దేవత మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టినట్లే. ఇంకొకరి వర్షాసనం రాకుండా చేయకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించిన ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజన దైన్య స్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యం పంచునో నిదం పూర్వ యశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వరా. విశ్వనాథేశ్వర, త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు, అపూర్వమైన కీర్తిమంతులు. పొత్తంబైకడు నేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమయ్యరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిత్సు మిత్రుడు తగన్ శ్రీలొంక రామేశ్వరా. ఓ లొంక రామేశ్వర, మిత్రుడైన వాడు పుస్తకము మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనము వలె ఉపకరిస్తాడు. శత్రునాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు. నిండు మనసై సుఖాన్ని ఇస్తాడు. కలనైన సత్యంబు పలుకనుల్లని వాడు మాయ మాటల సొమ్ముదీయువాడు కులగర్వమున పేద కుంపలార్చెడివాడు లంచంబులకు వెలబెంచువాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు వరుస వావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కుంప ముంచజూచెడివాడు కన్నవారల గెంటుచున్నవాడు పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర కృపనిధి ధరనాగర కుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. దయకు నిధి వంటివాడా, నాగరకుంటపురమునందు కొలువైనవాడా, వేణుగోపాలకృష్ణ నా దైవమా శౌరీ. కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కుల గర్వముతోటి పేదవాండ ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు గాని వేరొకడు.
భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం వేక నిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు అవి లేని పూజల మదింగైకో సర్వేశ్వరా ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవో చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగని ఓపవో చేరంబోదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా సిరిలేకైన విభూషితుండే భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభి మల్లా నీతి వాచస్పతి భండన భీముడాత జన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథమును చదివినట్లు భిక్షమీయంగ తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన చాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారము తీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనముంచకున్న చాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజన దైన్య స్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యం పంచునో నిదం పూర్వ యశస్వియాతడగునన్నా విశ్వనాథేశ్వరా పొత్తంబైకడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపానమయ్యరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిత్సు మిత్రుడు తగన్ శ్రీలొంకరామేశ్వరా కలనైన సత్యంబు పలుకనుల్లని వాడు మాయ మాటల సొమ్ముదీయువాడు కులగర్వమున పేద కుంపలార్చెడివాడు లంచంబులకు వెలబెంచువాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు వరుస వావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కుంప ముంచజూచెడివాడు కన్నవారల గెంటుచున్నవాడు పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర కృపనిధి ధరనాగర కుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరీ